హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్. మేమైతే వనభోజనాలకైతే వెళ్తున్నామండి. మేము అక్కడ ఏమేమి గేమ్స్ ఆడాం, ఏమేమి ఫుడ్ తిన్నాం, ఎలా ఎంజాయ్ చేసాం అనేవి మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మనం వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఇక్కడ మేమైతే వనభోజనాల ప్లేస్కి అయితే వచ్చేసామండి. మా బాబు చూడండి అందరికీ హాయ్ చెప్తుండు. మా పాప అందరికీ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ వంటలు అయితే చేస్తున్నారండి. మేము వెళ్ళేసరికి ఉప్మా పెడుతున్నారు. ఈయన మా బావగారండి. ఫుడ్ ఎలా ఉందనేది టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నారు. ఉసిరి చెట్టుకైతే ముందుగా పూజ చేసి వండినవన్నీ అక్కడ పెట్టేశారండి. ఇంకా చిన్ను అయితే వెళ్ళంగానే సాంగ్స్ పెట్టారు. డాన్స్ అయితే చేస్తుంది. ఎందుకు వీడియో తీస్తున్నామని నన్ను కొట్టడానికి అయితే వస్తుంది. ఇక్కడ బజ్జీలు తీసేది మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి. నేను అక్కడ వీడియో తీస్తుంటే మా బాబు నా వెనకాలే వచ్చాడు. ఇంకా మన తరపున మనం కూడా ఒక చెయ్యి వేసేసి బజ్జీలు అయితే తీసేసామండి. మీరు కూడా కార్తీక మాసంలో వనభోజనాలకి వెళ్ళారా? మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మీరు అక్కడ ఏమేమి వంటలు వండారు, గేమ్స్ ఏం ఆడారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే పిల్లలందరూ కలిసి కబడ్డీ అయితే ఆడుతున్నారండి. చాలా బాగా ఆడారు పిల్లలందరూ. ఆడిన వాళ్ళందరికీ కూడా పెన్స్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. పిల్లలైతే ఖుషి అయిపోయారు. ఇంకా మేము ఎవరెవరిని మీట్ అయ్యాము, ఇక్కడ గెస్ట్లు ఎవరు వచ్చారు, వాళ్ళకి మేము ఎలా రిసీవ్ చేసుకున్నాం అనేవి అన్నీ ఈ వీడియోలో ఉన్నాయండి. మేము ఏమేం ఫుడ్ ప్రిపేర్ చేసి తిన్నామో మొత్తం కూడా ఈ వీడియోలో ఉన్నాయి. తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక్కడ చిన్నుని కబడ్డీ ఆడించడం లేదని చాలా హర్ట్ అయిందండి. వచ్చి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. వద్దులే వెళ్ళు ఆడిస్తారు అని అంటే మళ్ళీ వెళ్ళి నించుందండి. ఆడింది, వెళ్ళి దొరికిపోయింది. వెళ్ళమంటే మళ్ళీ వెళ్ళటం లేదు, భయపడుతుంది. ఇలా చక్కగా పిల్లలందరికీ గేమ్స్ పెట్టాము. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే ఆడారు. తర్వాత ఇంకా మా పెద్ద ఆడపడుచు అయితే వచ్చింది. బుడ్డోడిని ఎత్తుకుంది. వీళ్ళందరూ మా వాళ్ళేనండి. ఇక్కడ స్వాములు అయితే పూజ చేసుకొని భిక్షకైతే రెడీ అయిపోతున్నారు. ఇంకా మన బుడ్డోడు కూడా కబడ్డీ ఆడతాడంటండి. వెళ్తుండు ఆట మధ్యలోకి కబడ్డీ ఆడతాడంట. వద్దు నువ్వు వెళ్ళి నువ్వు ఆడకూడదు అంటున్నారు అందరూ. ఇక్కడ నా లుక్, బాబు లుక్, పాప లుక్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వనభోజనాలకు వచ్చిన తోట ఉంది కదండి, ఆ తోట ఓనర్ గారికి అయితే ఇక్కడ చిన్న సత్కారం అయితే చేస్తున్నారు. ఇక్కడ స్వాములందరూ అయితే భిక్ష చేస్తున్నారు. స్వాములు భిక్ష అయిపోయిన తరువాత మేమందరం అయితే భోజనం అయితే చేసేసాము.
ఇక్కడ పిల్లలందరికీ మళ్ళీ చైర్స్ ఆట అయితే పెట్టారు. మధ్యలో అందరూ డాన్స్ అయితే వేశారు. చక్కగా డాన్స్ వేసిన తర్వాత చైర్స్ ఆట అయితే పెట్టారు. ఇక్కడ మేమందరం అయితే ఫొటోస్ దిగేసి ఇంకా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. బాబు పాప ఇద్దరు వదిన వాళ్ళ దగ్గర అత్తయ్య ఉన్నారండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.